హై ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, కలలో కూడా ఎప్పుడు ఊహించినటువంటి శుభవార్త వినబోతున్నావు. ఇంత శ్రద్ధగా విను. నువ్వు వదిలితే సర్వ వదిలినట్లే. నేను చెప్పే విషయాన్ని ఈ సాయిపై పూర్తి నమ్మకంతో విను అని మన బాబాగారు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మనకి కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే బాబాగారి పూర్తి విశ్వాసంతో, బాబాగారి పూర్తి నమ్మకంతో ఎవరైతే నిజంగా బాబాగారిని భక్తితో కొలుస్తూ ఉంటారో వారందరికీ కూడా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కొంతమంది షేర్ కూడా చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక బాబాగారి సందేశం విందామా మరి. తల్లి, ఇప్పటి నుంచి నీకు అన్ని శుభవార్తలే. ఎప్పుడు కూడా ఇలానే చెప్తూ ఉంటారు కదా బాబా అని మీరు నన్ను ప్రశ్నించవేయచ్చు. నేను చెప్పే ప్రతి మాట కూడా సత్యవాక్కు. నీకు ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ కూడా ఆవిరైపోతున్నాయి అని చెప్పడానికి ఈ సందేశం ద్వారా వచ్చానమ్మా. కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నీ కూడా నేను తొలగిస్తున్నాను. నువ్వు ఎప్పటి నుంచో జీవితంలో అన్నీ కూడా ఒక తీపి కబుర్లా వినబోతున్నావు. ఇది నీకోసమే కేవలం ఈ సందేశాన్ని నేను తీసుకొని వచ్చాను. నువ్వు కోరుకున్న జీవితం అయితే నీకు ఇస్తున్నాను. ఇదిగో తీసుకో తల్లి. నువ్వు నన్ను అడిగావు కదా, జ్ఞాపకం ఉందా? ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి నువ్వు ఎంతో నమ్మకంతో నన్ను పూజించేదానివి. అంతగా నన్ను నమ్మి ఆరాధిస్తే నీకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోలేకపోయాను. నేను చెయ్యను అని ఎప్పుడైనా చెప్పానా చెప్పు? ఖచ్చితంగా ఇస్తాను. నీకు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నావు కదా. ఈ నిరాశతో బాధపడుతూ కూడా నన్ను తలుచుకోవడమే మానేశావు. నువ్వు చేసే పనిలో దైవంగా భావించి ముందుకు సాగాలని అనుకుంటే సమయం అనుకూలంగా లేక ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు. ఏనాడు కూడా ఏ పరిస్థితులను నువ్వు భయపడలేదు. నువ్వు ఎంతో గుణవంతురాలు కాబట్టి రెట్టింపు వేగంతో పని చేసుకుంటూ వెళ్ళావు. నాపై కోపంతో మనసులో ఉన్న బాధను ఆపుకోలేక నన్ను అప్పుడప్పుడు తిట్టుకునేదానివి కూడా. మళ్ళీ నేను ఏమైనా చెడు చేస్తానేమోనని భయపడేదానివి కూడా. నువ్వు నా బిడ్డవు. నీ మీద నాకు ఎటువంటి కోపం రాదమ్మా. నువ్వు అనుభవిస్తున్న నరకప్రాయమైన జీవితం నేను చూడలేదని నువ్వు అనుకోవద్దు. సర్వం చూస్తూనే ఉన్నాను. సమయానుసారం నేను ఏమీ చేయలేక నేను నీకంటే ఎక్కువగా అధిక బాధతో అనుభవిస్తూ ఉంటాను. ఇన్నాళ్ళు నీకు చేయనందించి నీ కష్టాలు తొలగించి ఒక అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది. నువ్వు కోల్పోయినా అనుకున్నదంతా కూడా ఇదిగో నా దగ్గర ఉంచాను. తీసుకో తల్లి. ఇప్పుడు నీకు ఇస్తున్నాను, తీసుకో. ఇప్పటి నుంచి నీకు ఎటువంటి భయం అవసరం లేదు. నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఇస్తున్నాను. నువ్వు ఏది కావాలన్నా సరే బిడ్డ తండ్రిని అడిగినట్టుగా చనువుగా నువ్వు నన్ను అడుగు. అది ఏదైనా సరే తక్షణమే నీకు నేను అందిస్తాను. ఇక నీ కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. అనుకున్నవన్నీ కూడా పొందుతూ జీవితం అంతా కూడా ఆనందమయం చేసుకుంటావు. ఎప్పుడు కూడా నువ్వు భయపడకూడదు. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావని నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. నీకు తెలియదా తండ్రి అని నువ్వు అనుకుంటూ ఉంటావు. నాకు తెలియనిదంటూ ఏదీ లేదు. అయినా ఒక తల్లి తన బిడ్డను అడిగినట్టుగా నేను క్షేమం అడుగుతున్నాను. నేను నిన్ను క్షేమ సమాచారాలు అడిగితే నీ మనసుకు ఆనందం కలుగుతుందని అనుకుంటున్నాను. బాబా, నువ్వు నన్ను పలకరిస్తే నాకు ఆనందమే కానీ ఎదురుగా ఉన్న అవసరం ఆనందాన్ని ఆస్వాదించడానికి అడ్డు వస్తుందా అని అంటున్నావు కదా. నిజమే తల్లి. సమస్య చెప్పినప్పుడు అవసరం ఎలా దాటాలో తెలియనప్పుడు మానసిక పరిస్థితి ఉన్నట్లే ఉంటుంది. కానీ కష్టంలో ఉండే ఆ కష్టం తొలగించే వరకు కూడా నేను నీ పక్కనే ఉంటాను. నువ్వు అసలు భయపడవద్దు. నీకు ధైర్యం చెప్పాల్సింది నేనే కదా. ఇప్పుడు నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా? నువ్వు ఇలాగే అంటావు కానీ బాధ తీర్చడానికి మాత్రం సమయం అడుగుతావు. అనుభవించేది నేను కదా. నీకేంటి ఓర్పు సహనమని బోధిస్తావు. నా వైపు కోపంగా చూస్తున్నావు కదా అని అనుకుంటూ ఉంటావు కదా. నేను చెప్పేదంతా కూడా నిజమే. ఓర్పు పట్టకుండా సహనం వహించకుండా అన్నీ జరిగిపోతాయా చెప్పు? అలా అయితే ఇంకెప్పుడు కూడా నేను ఇలా చెప్పను తల్లి. ఏది చెప్పినా ఏది చేసినా నీ మంచి కొరకే చెప్తాను.
నిజం చెప్పాలంటే ఏ సమస్యకైనా పరిష్కారం నీ దగ్గరనే ఉంటుంది. అది మీరు గుర్తించరు. ఎందుకంటే ఒక కష్టం వచ్చింది అంటే భయంతో ప్రశాంతతను కోల్పోయి వెంటనే ఆ సమస్య నుంచి బయటపడాలని ఇంకా పొరపాట్లు చేసి దానిని ఎన్నో రేట్లు చిక్కుముడులు వేసుకుంటారు. స్వయంకృతంగా చేసుకుంటే కొంతమంది కర్మల వల్ల చేసుకుంటారు. కనుకనే మీకు అనుకుంటూ ఉంటాను, కొందరికి మాత్రమే వెంటనే కాపాడుతానని. మరి సమస్య రాగానే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకూడదు కదా. మరి ఎందుకు ఇలా జరిగిందని అధ్యయనం చేస్తారు. అంతే తప్ప తొందరపాటు నిర్ణయాలతో ఏది కూడా మనం నిర్ణయాలు తీసుకోకూడదు. నువ్వు జీవితంలో ఇక నుంచి అన్ని సంతోషాలు చూస్తావని చెప్పావు కదా. నీకంతా శుభం జరగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. సంతోషంగా ఉంటావు నువ్వు. ఒకసారి నువ్వు నా ఆలయానికి ఒకవేళ వచ్చినట్లయితే 11 ప్రదక్షిణాలు చేసి గోమాతకు ఆహారం తినిపించు. ఒకవేళ నా ఆలయంలో గోమాత కనుక లేకపోతే మీ ఇంటి దగ్గర గోమాత వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఆహారాన్ని నువ్వు తినిపించాలి. అలా తినిపించి నువ్వు తలపెట్టిన పనుల్లో విజ్ఞానం అన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు సలహా ఇవ్వాలని అనుకుంటున్నాను నీకు నేను. కానీ నీవు నీ కుటుంబం ఆర్థికంగా వృద్ధి చెందాలని అనుకుంటున్నావు కదా. ఏది చేస్తే ఆర్థికంగా నువ్వు ఉండగలవు అని ఉపయోగం నీకు కలగటం లేదు. అందుకని నేను నీకు దారి చూపిస్తున్నాను. ఆ దారి వెంట చిన్నగా అడుగులు వేస్తూ నువ్వు కొద్ది కాలంలోనే నువ్వు అనుకున్నదంతా సాధిస్తావు. అనుకున్నది అనుకున్నట్లుగా అన్నీ సమకూర్చుకుంటావు. నువ్వు కోరిన కోరికలన్నీ కూడా ఒక సమాధానం దొరుకుతుంది. నువ్వు మానవ జన్మ అంటేనే కోరికలు ఉండడం సహజం. నువ్వు నాతో ఎన్నోసార్లు చెప్పావు, ఏది కావాలో అవన్నీ కూడా నేను నీకు ఏర్పాట్లు చేస్తాను. ఉండడానికి ఒక మంచి ఇల్లు, ఒక వాహనం, ఇలా ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు ఉన్నాయి నీకు. ఉన్నది ఉన్నట్లుగా కోరుకుంటున్నావు. అందుకే నువ్వు ఇలా కోరుకోవడం తప్ప ఏమీ లేదని చెప్తున్నాను. అయినా నువ్వు ఎవరికో అన్యాయం జరగాలని మాత్రం అనుకోవడం లేదు కదా. నీ కుటుంబానికి మంచి జరగాలని నీ సంకల్పం. మరి ఎందుకు నీ బాబాని అడగడానికి అంతలా భయపడుతున్నావు? ఏం తప్పు కాదు కదా. నువ్వు అడిగిన కోరికలన్నీ ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ఏమీ తప్పు కాదని నేను నీకు చెప్తున్నాను. నువ్వు అడిగినవన్నీ ఇస్తాను. సంపాదన మార్గాన్ని కూడా ఎన్నో ఉన్నాయి. నువ్వు చేయగలిగిన ప్రావీణ్యం ఉన్న పనిని ఏదైనా సరే మంచి రోజును చూసుకొని మొదలుపెట్టుకో. ఆ పని తెలిసిన పని ద్వారా నీకు ఆదాయం బాగుంటుందా లేదా అని అనుమానమే వద్దు. ఖచ్చితంగా బాగుంటుంది. ముందు నీ వ్యాపారంలో ఎంతో అవకాశం కూడా వచ్చేలాగా నేను చేస్తాను. మొత్తం కూడా నీ భర్త, నీ పిల్లలు నీకు సహకరిస్తారు. కుటుంబం మొత్తం నీకు తోడుగా ఉంటుంది. ఇక నువ్వు ధైర్యంగా ఉండవచ్చు. చిన్నగా మొదలుపెట్టి ప్రారంభించు. నీకు ఇష్టం పనిని నువ్వు చేస్తూ ఉంటే ఆదాయాన్ని సంపాదిస్తే ఎంతో సంతోషం కదా నీకు. ఎప్పుడు కూడా ఆదాయ మార్గంలో చేసే పనులను నమ్ముతావు కాబట్టి ఆ నమ్మకంతో ఎంతో కాలం జీవిత ప్రయాణం సాగించవచ్చు. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉండు. కాకపోతే నీలో ఉండే ఒక లోపం ఏంటంటే, కోపం వచ్చినా సరే, బాధ వచ్చినా సరే, చివరికి ఆనందం వచ్చినా సరే నువ్వు తట్టుకోలేవు. ఆ లోపాన్ని నువ్వు సరి చేసుకోవాలి. దానికోసం నువ్వు ప్రతిరోజు కూడా కొంత సమయం ధ్యానం చేస్తూ ఉండు. ఎందుకంటే మన మనసు అదుపులో ఉంచుకోవాలి కాబట్టి. నువ్వు అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా సాధిస్తావు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా, నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నేను నీ వెంటే ఉంటాను. సంతోషంగా ఉండు. కఠినమైన పరిస్థితులను నువ్వు దాటాక ఆందోళన ఉండడం సహజమే. ఇవేవి శాశ్వతం కాదు కదా. నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం. అందుకే నువ్వు ప్రతి కోరిన కోరిక న్యాయమైనదే కాబట్టి నేను నీకు అన్నీ ఇస్తాను. నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్తావు అని ఎంతగానో నమ్మిన నీకు అంత మంచి జరుగుతుందమ్మా. నేను నీకు మాట ఇస్తున్నాను. నీకు ఓర్పుకి పరీక్ష. నేను ఇచ్చిన మాట ఎప్పుడు కూడా నెరవేరుస్తాను. నీ కుటుంబం అవసరాల గురించి ఎప్పుడు కూడా నాతో చెప్తూ ఉంటావు కదా. నేను అన్నీ కూడా సమకూర్చి ఉంచాను. నిశ్చితంగా ఉండు. నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. ఎప్పుడు కూడా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎప్పుడు కూడా ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉండకూడదు. మరి నువ్వు ఎన్నో సమస్యలు తీరడం లేదని ఎంతగానో మదన పడుతూ ఉన్నావు. కానీ నీ సమస్యలన్నీ కూడా ఇకపై తీరిపోతున్నాయని నేను నీకు మాట ఇస్తున్నాను.
మరి ఈ బాబాను నీ గురించి అన్నీ తెలుసు. ఈ చిన్న మనసుకైనటువంటి గాయం గురించి కూడా ఈ సాయి తండ్రికి బాగా తెలుసు. నీకు అయినటువంటి గాయం వల్ల నీ కోరిక తీరడం లేదని ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదా. దానివల్ల నువ్వు ఎవరికి కూడా చెప్పుకోలేకపోతున్నావు. అలాగే నీలో నువ్వు కుంగిపోతూ ఉంటావు. నీ కోరిక స్వార్థపూరితమైనటువంటి కోరిక అయితే కాదు, కేవలం నీ కుటుంబంలో మంచి జరిగేటువంటి కోరిక. ఎన్నో రోజుల నుంచి నీ బాబా వద్ద మొరిపెట్టుకుంటున్నావు కదా. బాబా, ఇక నేను సహనం కోల్పోయాను. నేను ఎప్పుడు అనుకున్నటువంటి కోరిక నాకు నెరవేరదు. కనీసం వేచి చూసేందుకైనా ఇక నాకు ఓపిక కూడా లేదు. నేను ఇన్ని రోజుల నుంచి నేను అడుగుతున్నాను. న్యాయపూరితమైనటువంటి ఇలాంటి కోరిక అయినా సరే వెంటనే తీరుస్తానని ఇవే కదా చెప్తూ ఉంటావు. అడిగిన దాంట్లో ఏదైనా అన్యాయం కనిపిస్తుందా మీకు? నేను ఎందుకు నా కోరిక పట్ల నీకు అంత ఆలస్యాన్ని చూపించవలసి వచ్చింది? నాకు వేచి చూసేటువంటి ఓపిక కూడా లేదు. ఎన్నో రోజులుగా నా ప్రయత్నాన్ని నేను చూస్తూ వస్తున్నావు కదా. అలానే అందుకు తగినటువంటి శ్రమ కూడా చేశా. కానీ దానిలో మాత్రం ఎలాంటి విషయం నాకు కనిపించలేదు. అందువల్ల నాకు ఇక జీవితం పట్ల ఆశలు కూడా కోల్పోయాను. ఎంత ప్రయత్నించినా కూడా కనీసం నేను అనుకున్నటువంటి ఈ చిన్న కోరిక కూడా తీరకపోతే ఎందుకు చెప్పు? నా జీవితం, నేను చదువుకున్నటువంటి చదువు, అలాగే నాకు ఉండే తెలివితేటలు, నేను ఎంతో శ్రమించాను. అలాగే భారమంతా కూడా నీపై పెట్టి నాకు చేయవలసినటువంటి పనులన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను. కానీ నా కర్తవ్యాన్ని నువ్వు నాకు చూపించావు. అలాగే నెరవేర్చేటువంటి బాధ్యత కూడా నీదే కదా. తప్పకుండా ఉండాలని నేను నీకు ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాను కదా బాబా. మరి ఎందుకు నాకు ఇటువంటి జీవితాన్ని విధించారు? నేను నమ్ముకున్నటువంటి దైవం న్యాయం చేసినప్పుడు ఇంకెవరు చేస్తారు నాకు న్యాయం చేయనప్పుడు? ప్రతి క్షణం కూడా నీ నామస్మరణతోనే గడుపుతాను. ఏం జరిగినా సాయి తండ్రి ఉన్నాడు. ఆయనకు జరగదంటూ ఏది ఉండదు కదా. నాకు ఏదో ఒక మంచి, ఏదో ఒక చెడు ఆయనకంతా కూడా చెయ్యాలని తెలుసు. ఏది చేసినా కూడా అది నా మంచి కోసమే అని నేను అనుకుంటూ ఉంటాను అని పరిపూర్ణంగా నమ్మి నా హృదయం నిండా నీ రూపురేఖలను ఎత్తుకొని జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. ఈరోజు కాకపోయినా రేపైనా సరే, ఒక నెల తర్వాత అయినా కూడా, ఒక సంవత్సరం అయినా కూడా నేను చేసినటువంటి కష్టాన్ని నేను తప్పకుండా బాబా మంచిని ఇస్తాడని కలకంటున్నాను. అలాగే నా కుటుంబానికి కూడా అదే విధానంగా చెప్పి వారికి ధైర్యాన్ని ఇస్తున్నాను. సమాజంలో నలుగురు ఏమనుకుంటున్నారని దానికన్నా నాపై పెట్టుకున్నటువంటి ఆసరా కానీ, లేదంటే వారు నాకు అందించేటువంటి అన్ని రకాల సహాయాలు కానీ నేను కోల్పోయిన వారిని అవుతాను. ఎన్ని రోజులని ఇలా ఈరోజు కానిదే ఎప్పుడు వస్తుందంటూ వారికి మాత్రం నచ్చ చెప్పుకుంటూ ఇలా రోజులు గడపాలి. కానీ దేనికైనా ఒక సమయం అంటూ రావాలని నువ్వే అంటూ ఉంటావు కదా బాబా. ఆ సమయాన్ని నేను ఎప్పటికైనా కేటాయిస్తాను. ఎప్పుడు నాకు ఎదురు చూసే ఓపిక నాకు లేదు. దయచేసి మీ సమాధానం నాకు తప్పకుండా ఇవ్వు. ఎంతో అసహనాన్ని చూపుతున్నటువంటి నాకు మీ మాటల ద్వారా, అలాగే నువ్వు చేసేటువంటి లీలల ద్వారా నేను మరలా జీవితాన్ని సంతోషంగా గడపగలను అనే ధైర్యాన్ని నాకు నువ్వు ఇవ్వాలి అని అనుకుంటూ ప్రతిరోజు కూడా ఎంతగానో తల్లడిల్లిపోతున్నావు కదమ్మా. నాకు అన్నీ తెలుసు. నువ్వు నీ పనిని సహనంగా ఇష్టంగానే చేశావు. కానీ నీకు దక్కవలసినటువంటి ఆదరణ, అలాగే గౌరవం నీకు కలగటం లేదు. అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి పని నీకు విజయం కలగటం లేదు. ఏదైనా నీకు వచ్చినటువంటి సమస్య, అలాగే నిన్ను ఎంతగానో నిరుత్సాహపరిచేటువంటి సమస్య కూడా ఇదే కదా. నేను కాదనటం లేదు. నాపై నీకు ఎంత భక్తి, ఎంత ప్రేమ ఉందో నీపై కూడా అంతే విధమైనటువంటి ప్రేమ ఉంది. నువ్వు నా బిడ్డవి. నేనెందుకు నిన్ను కష్టపెడతాను చెప్పు? ఎన్నో రోజుల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశాను. అలాగే నీ ప్రతి కర్తవ్యాన్ని కూడా ఇష్టంగా చేస్తూ వచ్చారని చెప్పావు. నిజమే, ప్రతి మనిషికి కూడా భగవంతుడు ఏదో ఒక కర్తవ్యాన్ని అయితే రాసిపెట్టి ఉంచుతాడు. ఆ కర్తవ్యాన్ని సంపూర్ణంగా చేసి కలిగినటువంటి ఎదురు దెబ్బలు కావచ్చు, లేదంటే ఇన్ని రోజులు అసంతృప్తి కారణంగా ఉన్నటువంటి రోజులు గడపాల్సి వచ్చింది. నేను నీ జీవితంలో ఎదురైనటువంటి కొన్ని ఆటుపోట్లు, అలాగే వాటిని నువ్వు తప్పకుండా ఎదుర్కోవాలి. ఎవరైతే ఈ సమాజంలో నేను గుర్తించటం లేదని, నీ పనిని గుర్తించటం లేదని, అలాగే నీ పనిలో నువ్వు విజయం ప్రాప్తించటం లేదని కుమిలిపోతూ వచ్చావో, ఆ పనిలోనే ఒక అద్భుతమైనటువంటి సంఘటన ద్వారా మంచి విజయాన్ని పొందబోతున్నావు.
ఈ సమాజం అయితే నిన్ను, నీ కుటుంబాన్ని గౌరవించటం లేదని రోధిస్తున్నావు కదా, అదే సమాజం నిన్ను ఎంత ఉన్నతమైనటువంటి వాడిగా, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి రోజులు కూడా రాబోతున్నాయి. తప్పకుండా నీకు పరిచయం చేస్తాను. నీ మనసుకు ఎవరు అర్థం చేసుకోలేకపోయినా, ఎవరు నిన్ను ఎగతాళిగా చూసినా, ఎవరు నిన్ను సరైనటువంటి విలువ ఇవ్వకపోయినా, నేను మాత్రం ఎప్పుడు కూడా అండగా నిలిచి ఉన్నాను కదా. నీకు ఎలాంటి హాని కలగకుండా ఇన్ని రోజులు కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను తెలుసా. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు ఎన్ని సమస్యలతో ఇరుక్కుంటున్నావో, అలాగే నువ్వెంత నిరాశపడుతున్నావో, ఈరోజు ఆ గాయాన్ని మరలా చేసి ఉదయాన్నే మంచి ఆనందంగా ఉండేటువంటి రోజులు నీకు పరిచయం చేస్తున్నాను. కానీ నువ్వే ఎక్కువగా దానిని గురించి ఆలోచిస్తూ నిరాశపడుతూ ఉన్నావు. నేను ఒప్పుకుంటాను, నీకు కావాల్సింది తప్పకపోయేసరికి నువ్వు ఇంతగా నిరాశగా ఉంటున్నావో ఈ బాబాను అర్థం చేసుకోగలను. నువ్వు అడిగింది న్యాయపరమైనటువంటి కోరిక. నువ్వు ఇన్ని రోజుల నుంచి ఇవ్వలేకపోయాను, కానీ నీకు వచ్చేటువంటి కష్టములు, సమస్యలు మాత్రం తొలగించేస్తాను. అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే నీకే బాగా అర్థమవుతుంది. నువ్వు కోరినటువంటి కోరిక నెరవేరట్లేదని నాపై కోపపడొద్దు, నన్ను నిందించవద్దు. కొంచెం ఆలోచన చెయ్యమ్మా. నా సాయి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని ఆలోచించు. నీ వెంట రాని వారి కోసం నువ్వెంత పరుగులు తీసినా అది ఎండమావుల వంటి లాంటిదే. నీ వెంట వచ్చే వారి కోసం కాస్త ఆలస్యమైన ఎదురు చూసినా అందులో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఆలస్యం ఎప్పుడు కూడా నిన్ను మంచి గుణపాఠాన్ని, మంచిని మాత్రమే పరిచయం చేస్తుంది. నీతో ఉన్నవారు ఎంత ఈర్ష్య చూపిస్తున్నా, నేను ఇవ్వలేకపోయినా, హేళన చేస్తున్నా, నీ మనసుకు గాయం పడేలా చేసినా ఉన్నా కానీ నువ్వు మాత్రం వారితో సంతోషంగా ఉండడం వంటి రోజులు, నలుగురితో నువ్వు నిజాయితీగా చేసేటువంటి పనికి గుర్తింపుగా ఎప్పుడు పొందేటువంటి రోజు ఈ బాబా నీకు పరిచయం చేయబోతున్నాడు. కనీసం నీ కష్టాన్ని వృధా కానివ్వకుండా, నీ కోరికను శీఘ్రంగా పరిచయ విధానంగా నిన్ను ఈ సాయి ఆశీర్వదించబోతున్నాడు. సంతోషంగా నీ జీవితాన్ని ఆనందంగా గడుపు. ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే అని మన బాబా గారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో ఒక చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు కదండి. ఇకపై మీకు అన్ని మంచి రోజులే అని సందేశం ద్వారా మీకు తెలియబరుస్తున్నారనమాట. బాబా గారు మనకి ఏది చెప్పినా కూడా అందులో ఒక నీతి, నిజాయితీ, ఒక మంచి సందేశం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పూర్తి వరకు వింటేనే ఏదైనా కానీ అర్థమవుతుంది. ఈరోజు కాకపోయినా మనకి బాబా గారి సందేశం ఎప్పటికైనా ఒక రోజుకి ఖచ్చితంగా మనకి మన జీవితంలో జరుగుతుందన్నమాట అని మనం పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో మంచిగా బాబా గారిని ఎప్పుడు కొలుస్తూ ఉండాలి. ఓపిక, సహనం అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. అది ఉంటే కనుక ఎవరైనా సరే విజయాన్ని సాధించగలరు. పట్టుదల కూడా చాలా అవసరం అన్నమాట. మనం ఏ పని చేసినా కూడా ముందుగా మనం చేయగలమా లేదా అని ఆలోచించాలి. ఒకవేళ మనం ఆ పనిని మొదలు పెడితే కనుక మధ్యలోనే ఆపకూడదనమాట. అలా ఆపితే మనకి ఇంకా ఏ పని కూడా మొదలు పెట్టాలన్నా కూడా మనకి ఇంట్రెస్ట్ రాదనమాట. ఎప్పుడు కూడా మనం ఏదైనా పనిని చేసేటప్పుడు ఒకసారి, 2 సార్లు జరగకపోయినా సరే ఆ పనిని మూడోసారి జరుగుతుందనే నమ్మకంతో మనం ఆ పనిని మొదలు పెట్టాలి. ఆ పనిని మనము కొనసాగిస్తూ ఉండాలి కూడా. అలా ఉంటేనే పట్టుదలతో మనం ఏ కష్టాన్నైనా సరే విజయంగా మనము సాధించవచ్చు అని మనకు బాబా గారు ఎప్పుడు చెప్తుంటారనమాట. ఎప్పుడు కూడా ఇతరులను మీ మాటలతో కానీ, చేతలతో కానీ ఎప్పుడు గాయపరచకూడదు. మీకు తోచినంత సహాయం మీరు చేస్తూ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే పర్వాలేదు, కానీ మనం ఇతరులను మాత్రం అపహేళన చేసి వారిని నిందల పాలు చేయకూడదు. మీ దగ్గర ₹1 అయినా సరే ఇతరులకు దానం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏ దేవుడు ఎవరి రూపంలో వచ్చి మిమ్మల్ని సాయం చేయమని అడుగుతాడో, మన పాపకర్మలన్నీ తొలగించడానికి ప్రయత్నిస్తుంటూ ఉంటాడో తెలియదు. కాబట్టి మనము ఏ రూపంలో వస్తారో తెలియదు. కాబట్టి మనం ఎవరు అడిగినా కూడా కనీసం లేదు పొమ్మనకుండా మన దగ్గర ఏది ఉంటే అది సహాయం చేస్తూ ఉంటే కనుక మనకు మన పాపకర్మలన్నీ తొలగిపోతాయన్నమాట. ఇలా చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరు మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సాయిబాబా పిలుపు పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. పక్కనే ఆలనే గంట సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబా గారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు సందేశాలను చక్కగా వినొచ్చు. వినడం కాదు, ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. ఓం సాయిరాం.